కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ అయితే ముగిసింది. దాంతో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొంతమంది రిటైర్డ్ పెన్షన్కి సంబంధించి నాయకులు ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లా ఉంది రిటైర్డ్ పెన్షన్కి సంబంధించి మీటింగ్లో ఏం చర్చించారు? మీటింగ్లో ప్రధానంగా ఇప్పుడు హెల్త్ స్కీమ్ గురించి మేము మాట్లాడుతున్నాము. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జీవో 86 ఇవ్వడం జరిగింది. హెల్త్ స్కీమ్ అంటే మాకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పెన్షనర్స్ అంతా అడగడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా హామీలు ఇవ్వడం జరిగింది. పోయిన 2 months కింద హామీ ఇవ్వడం జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి కార్యక్రమం కానీ మాత్రం ఏం జరగలేదు. ముఖ్యంగా పెన్షనర్సు 70, 80, 90 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ₹1,00,000 కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టేటువంటి పరిస్థితి ఈనాడు లేదు. కాబట్టి దాని గురించే ప్రత్యేకంగా మేము పోరాడుతూ ఉన్నాము. జేఏసీ కూడా మాకు సపోర్టుగా ఉండి ఈ పెన్షనర్స్ 3 లక్షల మంది ఉన్నాం మేము ఇక్కడ పెన్షనర్స్ని ఈ బాధ నుంచి తప్పిస్తారని చెప్పి మేము జేఏసీలో కలిసాము. వాళ్ళు చెప్పినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉండి లక్షల మంది ఇక్కడి వరకు కూడా స్టేట్కు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకొకటి ఈ మధ్య డిఏ ఒకటి ఇచ్చారు. డిఏ 28 నెలలకు నెల చొప్పున ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. పెన్షనర్స్ 70, 80, 85 సంవత్సరాలు ఉన్నటువంటి పెన్షను ఒక డిఏ కొరకు 28 నెలలు వెయిట్ చేయాలి. ఒక్కొక్క డిఏ వస్తుంటుంది. దీంట్లో ఎంతమంది చనిపోతారు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాను. ఓకే, మనతో పాటు కొంతమంది మహిళా నాయకులు ఉన్నారు. మేడం, ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? రిటైర్డ్ అయిన దగ్గర నుంచి ఎట్లా ఉన్నాయి మీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి? నేను రిటైర్మెంట్ చాలా సంవత్సరాలు అయిందమ్మా. తెలంగాణ ఉద్యమంలో రిటైర్మెంట్ అంటే 10 years ముందే నేను నా జాబ్ను రిజైన్ చేసి తెలంగాణ ఉద్యమానికి పనిచేయడం జరిగింది కేసీఆర్ గారితో. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్ అని పెట్టాము. దానికి నేను చైర్పర్సన్. నా పేరు ఉమాదేవి. ఓన్లీ మేము ఈహెచ్ఎస్ మీద, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మీద మేము పోరాడుతున్నాము. పెన్షనర్స్కు మెయిన్ మనకు కావాల్సింది ఆరోగ్య భద్రత. ఆరోగ్యం అనేది చాలా ఏజ్ పెరుగుతుంటే పిలిచేది రోగాలే పిలుస్తుంటాయి, ఏజ్ వస్తుంటాయి. సో దాన్ని గవర్నమెంట్ చాలా ఇగ్నోర్ చేస్తుంది. దానివల్ల వారికి ₹1 కూడా ఖర్చు కాదు. మేమే 500 మా దాంట్లోకి వెళ్ళి కట్ చేసుకోమంటున్నాము. ఆల్రెడీ 600 ఇస్తున్నారు మాకు. ఆ 600 కూడా మాకు ఇవ్వకుండా 1100 మాదే ఉంటుంది. మీరు వేస్తే వేయండి, లేకుంటే మాకని ఇవ్వండి, డిక్లేర్ చేయండి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కని చెప్పడం జరిగింది. మొన్న క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఏ నిర్ణయం కూడా ప్రభుత్వం చేయలేకపోయింది. ఇది మాత్రం చాలా దారుణమైన విషయము. ఆరోగ్య విషయంలో అంటే మేము కూడా 3 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? మాతో కలిసిన స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఇంకెంతమంది ఉంటారు? అంటే మేము ఎందుకు పనికిరామా? అంటే కుటుంబంలో కొడుకు కూతురు పెద్దగా వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులను వదిలేసినట్టు 35 సంవత్సరాలు మేము గవర్నమెంట్కి సర్వీస్ చేస్తే మాకు ఏమాత్రం విలువ లేకుండా పక్కకు నెట్టేస్తే మేము మీకు ఓటర్స్గా కూడా ఆయుధం లేదా మా దగ్గర? సో అర్జెంటుగా August 15th లోపు కనుక ఆరోగ్య భద్రత మాకు కలిపియకుంటే, ఈహెచ్ఎస్ కనుక ఇవ్వకుంటే మేము చేయాల్సిన నిర్ణయాలు మేము తీసుకుంటాము. జేఏసీ పిలుపు మేరకు జేఏసీ August 15th లోపు ఏదైనా ఒక నిర్ణయం చేయమని చెప్తున్నారు. చేయకుండా మాత్రం వారితో పాటు మేము ఉద్యమానికి సిద్ధం. ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది? అటు పెన్షన్ రాలేదు, చాలా వరకు ఏదైతే పెన్షన్ కూడా లేట్గా వస్తుంది, ఆరోగ్య భద్రత లేదు, ఇంట్లో తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితి కూడా కొడుకు బిడ్డలు ఇవాళ రేపు సరిగా చూసుకోవట్లేదు. ఎట్లా ఉంటుంది అసలు రిటైర్డ్ అయిపోయిన తర్వాత లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది? చాలా ఇప్పుడు మేము రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు ఇంత లేదండి, అప్పుడు ఆ టైంలో లేదు. కానీ ఇప్పుడు మాత్రము రిటైర్ అయిన తర్వాత ఒక తండ్రి ఉన్నాడనుకోండి, కొడుకు అరే నీకేమన్నా ఇస్తాను రా అని చెప్పేది. కూతురు పెళ్లి చేస్తే నా రిటైర్మెంట్కి ఇంత బెనిఫిట్స్ వస్తాయి, దాంట్లోకి వెళ్ళి కొంచెం మీకు ఇస్తాను అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా కూడా కుటుంబ కలహాలు పెరుగుతున్నాయి. కొడుకుకు ఇవ్వకుండా నువ్వేం సంపాదించావు మాకు అని కొడుకు అడిగే పరిస్థితి. కూతురు కట్నం ఇవ్వలేదు, నాకేమి ఇవ్వలేదు అనేది వాళ్ళు అత్తగారింటికి సరిగ్గా చూడక తీసుకుపోకుండా అటువంటి కలహాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఎంతసేపు గత ప్రభుత్వం ఇవ్వకుండా సోర్సెస్ ఏంది? గత ప్రభుత్వం ఇవ్వలేదని మీరు తిరగడం మానేస్తలేరే, మీరు తీసుకునే బెనిఫిట్స్ తీసుకోవడం మానేస్తలేరే. మీకు ఒక్కొక్కరికి 3-4 పెన్షన్లు తీసుకుంటున్నారు.
ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా అన్ని ప్రతి విధంగా కూడా మీరు తీసుకుంటున్నారు. మాకు వచ్చే పెన్షన్ 35 ఏళ్ళు, మీరు ఖాళీ 5 ఇయర్స్ మాత్రమే ఉంటున్నారు. అది కూడా మేము ఓట్లేస్తే వచ్చిన మీరు 5 ఇయర్స్లో ఉన్న వాళ్ళే మీరు అంతంత పెన్షను, అన్ని ప్లాట్లు, అన్ని బంగ్లాలు, అన్ని కార్లు సంపాదించుకుంటున్నారే. మేము ఖాళీ మా ఉద్యోగంలోకి వెళ్ళి మిగిల్చుకున్న డబ్బులు కూడా మాకు ఇవ్వలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే చాలా సిగ్గుచేటు ప్రభుత్వానికి. ఇది మాత్రము మా పెన్షనర్ల ఉసురు మాత్రం పోసుకోవద్దు. ఆరోగ్యమైనది మాత్రం చాలా ఇంపార్టెన్సు. లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వలేని వాళ్ళు, ఆఫీస్కి వచ్చి ఇవ్వలేని వాళ్ళు ఇంటికి పంపిస్తామని చెప్తున్నారు. ఇంటికి కూడా సరిగ్గా వెళ్ళట్లేదు ఎవరు. లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకుంటే నీకు పెన్షన్ రాదు. సో ఆ విధంగా కూడా నష్టపోతున్నారు ఎంప్లాయీస్. వానికి నడవడం చేత కాదు, ఎంతో అందరు ఆరోగ్యంగా ఉండాలని లేదు కదా. 70 ఇయర్స్ వచ్చినాయంటే కొంతమంది ఇప్పుడు యాక్టివ్గా ఉంటున్నారు, కొంతమందికి అనారోగ్య పాలవుతున్నారు. అటువంటి వాళ్ళని కూడా చూసుకోవాలి కదా ప్రభుత్వం. ఎందుకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 18 నెలల నుంచి ఎందుకు పట్టించుకోవట్లేదు? ముఖ్యమంత్రి మొన్న వ్యాఖ్యలు కూడా అసలు సిబ్బందికే జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు గవర్నమెంట్ అని చెప్తుంటే, మరి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ డబ్బులు కానీ, మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ కానీ చాలా పెండింగ్స్లో ఉన్నాయి, మరి ఎట్లా వస్తాయి అనుకుంటారు మీ డబ్బులు? మరి ఇప్పుడు ప్రభుత్వము ఎన్నో అంటే ఇక నేను పథకాలకు పోతే పబ్లిక్ ఇచ్చే పథకాల మీద పోతున్నా అంటారు, దాని జోలికి నేను పోను. సో రైతులకు కూడా కొన్ని పథకాలు చేరాలి. రైతునే అన్నదాత, అది మేము ఒప్పుకుంటాం. దానికి మేమేమి అడ్డు రావట్లేదు, దాని గురించి మేము కామెంట్ చేయట్లేదు కూడా. సో మాకొచ్చే రాయితీలు మేము దాచిపెట్టుకున్న డబ్బును మీరు వాడుకొని మాకు ఇవ్వకుండా ఉండడం అనేది, డబ్బులు లేవని చెప్పడం అది సమంజసం కాదు. మీకుండే మీ లగ్జరీస్ ఏమన్నా తక్కువ చేసుకున్నారా? మీ శాలరీస్లలో మీరు తక్కువ చేసుకుంటున్నారా? ఇప్పుడు మీకు ఇచ్చే పెన్షనర్స్ ఏవైతున్నారో, ఎమ్మెల్యేలు పెన్షన్ తీసుకొని మళ్ళీ గెలిచి మళ్ళీ మంత్రులైన ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళ పెన్షన్స్ ఏమన్నా తక్కువ చేస్తున్నారా? మీలో మీరు ఏం తగ్గించుకుంటున్నారు? మమ్మల్ని ఆఫ్టర్ ఆల్ ఎంతండి ఇప్పుడు అంటే 2 పిఆర్సీలు వచ్చి మాకు జీతాలు పెరిగినాయి. అంతకుముందు మా జీతాలు ఎంతండి? 17, 18లో వచ్చినప్పుడు 250 రూపీస్ మా జీతం, 250 రూపాయలు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కొంత జీతాలు పెరిగినాయి, కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎంతో కొంచెం పనికి వస్తుంది. కానీ ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు మాత్రము, రిటైర్ అయిపోయిన వాళ్ళు మాత్రము ఎక్కడ కూడా ఏ బెనిఫిట్ పొందలేదండి. మాకంటే సీనియర్లు కూడా ఉన్నారు, వాళ్ళైతే చాలా ఘోరంగా ఉన్నారు. అటు అనారోగ్యం, పోదామంటే హాస్పిటల్ బిల్స్ పే చేయలేరు, ఇంటికి వచ్చి ఏదో డబ్బులు కలెక్ట్ చేసుకొని పోయేంతలోపే పిట్టల్లో రాలిపోతున్నారు. మా కళ్ళ ముందు చూసినామమ్మ. చూసిన తర్వాతనే ఈ ఏజ్లో, ఇప్పుడు మాకైతే మేము రెస్ట్ తీసుకోవాల్సిన ఏజే కదమ్మా, ఈ ఏజ్లో ఒక మహిళలు మేమందరం కూడి మనం ఏదో ఒకటి చేయాలి. కనీసం మహిళలకు కోటేశ్వరులు అవుతున్నారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మహిళలకు ప్రధాన పాత్ర పోషించమని చెప్తున్నాడు. అటువంటి మహిళలమన్నా మేము వస్తే మా ఘోషణ విని ఇస్తాడేమో అని అనుకొని మేము బయటకు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసాము. ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది. వారు కూడా అతి త్వరలో ఇస్తామని చెప్పి, అరే మీకు లేదా ఆరోగ్య బీమా, మీకు ఆరోగ్య పథకమే లేదా అని ఆశ్చర్యపోయి మమ్మల్ని అన్ని రికార్డ్స్ అని తెచ్చిమని అడిగితే ఎన్నో విధాలు తీసుకెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. కానీ ఇప్పటి వరకు లేదు. మొన్న క్యాబినెట్లో చెప్పారండి ఈహెచ్ఎస్ ఇస్తామని, అది ఇప్పటి వరకు లేదు. కమిటీ వేస్తామన్నారు. మెయిన్ ఆ కమిటీలో కూడా మహిళల పాత్ర కూడా ఉండాలి. ఆరోగ్య బీమా వేసే కమిటీలో కూడా మహిళలకు కూడా పాత్ర వహించాలి, దాంట్లో తప్పకుండా కావాల్సింది. ఇంకొకటండి, మేము పెట్టిన మహిళా కమిటీ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఉమెన్ పెన్షన్స్ అసోసియేషన్ పెట్టినామో ఇండియాలో నెంబర్ 1 ఆల్ ఇండియా ఫెడరేషన్ వాళ్ళు కూడా మమ్మల్ని అఫిలియేట్ చేసుకున్నారు. మనకు తెలంగాణ కాదు, అంతకుముందు వచ్చే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్క మహిళా కమిటీ అనేది లేదు. ఫస్ట్ టైం మేము పెట్టింది. మేము రిజిస్టర్ అసోసియేషన్ మాది, ప్రతిదీ కూడా ఉంది. రాబోయే తరాలకు మా అసోసియేషన్ ఇవ్వాలి, పెన్షనర్స్ మహిళలు కూడా ఉండాలి, వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్ ఉండాలని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే నెల జీతం వస్తుంది. సరే, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది? మీ ఓన్గా ఎట్లా అనిపిస్తుంది మీకు చెప్పండి. రిటైర్మెంటు మేము 2008లో తీసుకోవడం జరిగింది. మాకు అప్పుడు వెంటనే ఒక 10-15 డేస్ లోపట్నే మాకు ఇచ్చేటువంటి అన్ని బెనిఫిట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పెన్షన్ కూడా నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ అయింది. మాకు వచ్చేటువంటి గ్రాట్యుటీ కానీ మిగతా సొమ్ము ఏదైతే ఉందో అదంతా కూడా మేము దాచుకున్నటువంటి పిఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చివేయడం జరిగింది.
మేము 1 మంత్ 2 మంత్స్ పడుతుంది అనుకున్నాం, కానీ 15 రోజుల లోపల అప్పుడు వచ్చింది 2008లో. అదేవిధంగా ప్రతి పెన్షనర్స్ కూడా వచ్చినటువంటి సొమ్ముతో పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కానీ, వారు ఇల్లు కట్టుకోవడం కానీ, పెళ్ళిళ్ళు చేయడం కానీ ఇట్లాంటివన్నీ జరిగేది. కానీ ఈనాడు ఎవరైతే పెన్షనర్స్ రిటైర్డ్ కాగానే వారికి అసలు పెన్షన్ కూడా ఫిక్స్ కావడం అనేటువంటిది జరగలేదు. వాళ్ళు ఎంతో ఆశలతో పెట్టుకున్నటువంటి గ్రాట్యుటీ కానీ, పీఎఫ్ కానీ, వాళ్ళు దాచుకున్నటువంటి పీఎఫ్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈనాడు ప్రభుత్వం లేదు. దీని మూలంగా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైనటువంటి విషయం వాస్తవం. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు, కొంతమంది ఎక్స్పెక్ట్ చేసుకున్నారు ఇంత సొమ్ము వస్తుందని. దాని మూలంగా ఇంట్లో ఏదో డబ్బు వస్తుంది, మేము బాగా బతుకుతాం అనుకునేటువంటి వాళ్ళకి ఇటు హెల్త్కు సంబంధించింది కానీ, ఇటు ఆహారానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఎన్నో నిబంధనలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరు ముఖ్యంగా ఈ పెన్షనర్స్ విషయం లోపల మీకు ఇందాకనే నేను చెప్పడం జరిగింది, డిఏ ఒక్కటి ఇచ్చారు. ఈ డిఏ ఎన్ని నెలలు? 28 నెలలు. 28 నెలలు అంటే 80, 85, 90 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ 28 తీసుకునే లోపలనే మరణించడం అనేటువంటి తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే అదే వర్కర్స్కు, అదే ఉద్యోగస్తులు ఇప్పుడు పనిచేసినటువంటి వాళ్ళకు 28 నెలలు పెట్టినటువంటి కండిషన్ ఒకవేళ మీరు 2008లో రిటైర్ అని చెప్తున్నారు. ఎందుకు మరి అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయింది? అప్పుడు అదే గవర్నమెంట్, ఇప్పుడు అదే గవర్నమెంట్ కదా, ఎందుకు మరి మీ డబ్బులు వాడుకోవడం ఎట్లా వస్తున్నారు? మా డబ్బులను వాళ్ళు చేసేటువంటి పథకాల లోపటికి వాడుతూ ఉన్నారు. దాని మూలంగా ఇక్కడ ఫైనాన్స్ అనేటువంటిది లేకుండా పోయింది తప్ప వీరు ఇచ్చేటువంటి పథకాలు కొన్ని వ్యవసాయదారులకు బాగానే ఉన్నాయి, కొన్ని అయితే అనవసరపు పథకాలు పెట్టి ముఖ్యంగా ఉద్యోగస్తుల్ని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని చాలా బాధలు పెడుతున్నారనేటువంటి విషయం మాత్రం వాస్తవం. ఎందుకంటే హయ్యర్ క్లాస్ వాళ్ళకు ఏం సమస్య లేదు, లోయర్ క్లాస్ వాళ్ళకు కూడా ఏమీ సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సినటువంటి తిండి, ఆ తర్వాత సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎటు తిరిగి ఈ ఉద్యోగస్తులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రమే చాలా బాధలతో ఉన్నారనేటువంటి వాస్తవము. ఇక పెన్షనర్స్ 35 సంవత్సరాలు పనిచేశారు, మరి వాళ్ళకి ఆశలు అనేటువంటివి ఉంటాయి. ఆ డబ్బు మాత్రం రాకపోతే చాలా కష్టం. కాబట్టి వేరే బిజినెస్లు వాళ్ళు చెయ్యరు, ఉద్యోగంలోనే తికమకలు పడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో చాలా బాధలతో ఉన్నారనేటువంటి విషయం మాత్రం వాస్తవం. మాకు ఒక ప్రచారం ఉంటుంది కదా, గవర్నమెంట్ జాబ్ ఉంటే నీకంటారా మస్తు జీతం వస్తుంది, మస్తు పైసలు వస్తాయి, నీకెందుకు అసలు బయట అప్పులు చేయాల్సి, అప్పులు చేస్తున్నారేమో, ఎట్లా ఉంది పరిస్థితి? ఈ మధ్యనే నేను వాట్సాప్లో చూశాను, ఉద్యోగస్తులు అంటే కారణ జన్ములు అని. ఈ కారణ జన్ములు అనేటువంటిది మాత్రం వాళ్ళకి తెలియదు. కారణ జన్ములు అన్నంత మాత్రాల్లో 35 సంవత్సరాలు పనిచేసిన తర్వాత పెన్షనర్కు పెన్షన్ వస్తే అది కారణ జన్ములు కాదు. అదే మిగతా ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, మిగతా పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు కానీ వాళ్ళకు అవసరం లేకున్నా కానీ పెన్షనర్ తీసుకుంటున్నారు. మీరు ఇటీవలనే చూశారు, చిరంజీవి గారు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇట్లాగే చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 2, 3 పెన్షన్లు తీసుకున్నారు. వాళ్ళకి అవసరమా? అవసరం లేనటువంటి విషయాలకి డబ్బు ఖర్చు చేస్తున్నారు, వెచ్చిస్తున్నారు. నాయకులకు అంత పెద్ద సెక్యూరిటీ అవసరమా? వాళ్ళు నాయకులు, ప్రజానాయకులు అందరూ ఆదరించే వాళ్ళు ఎన్నో వేల రూపాయలు వీళ్ళు అనవసరంగా ఖర్చు చేస్తున్నారు. కానీ ఉద్యోగస్తులు కానీ, పెన్షనర్స్ కానీ వారు దరిదాపులకు రానివ్వడం లేదనేటువంటిది మాత్రం వాస్తవం. ఇంతకుముందు నేను ఉపాధ్యాయ సంఘాలు కానీ, మా లెక్చరర్స్ అసోసియేషన్ సంఘాలు కానీ వాళ్ళు అట్లా మినిస్టర్ దగ్గరికి వెళ్ళేసి వస్తే తెల్లవారి మరునాడు జీవోలు వచ్చేటివి, డిఏకి సంబంధించినవి కానీ, సమస్యలకు సంబంధించినవి కానీ వాళ్ళు ఆ రోజుల్లో మాట్లాడి ఇప్పుడున్న సంఘాలు, సంఘ నాయకులు ఏం పనిచేయట్లేదు. ఇప్పుడు మీటింగ్లో కూడా మీరు హార్డ్గా మాట్లాడారు, మరి ఎట్లా అంటే పట్టించుకోవట్లేదా ఏంటి? అసలు సంఘ నాయకులు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు వాస్తవానికి, కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళు నాయకుల దగ్గరికి వెళ్తున్నారు, ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నారు. ఇటీవల నేను ఒక జేఏసీ స్పెషల్ మీటింగ్ పెడితే కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మేము చెప్పినటువంటి విషయాలు వాస్తవంగా వాళ్ళు వింటున్నారు. కానీ హయ్యర్ లెవెల్లో, టాప్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది లేదు. దీని మూలంగానే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి అనేటువంటిది వాస్తవం. ఎట్లా మరి ఆఫీసర్స్ కమిటీ చేసారు, మంత్రుల కమిటీ చేసారు, గత 18 నెలల నుంచి జేఏసీ కొట్లాడుతుంది. మీటింగ్ పెట్టినప్పుడల్లా ఒక్కొక్క డెడ్లైన్ పెడుతుంది. మళ్ళీ డెడ్లైన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రితో మంత్రులను కలిస్తే మళ్ళీ డెడ్లైన్ క్యాన్సిల్ అవుతుంది. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త డెడ్లైన్ పెట్టారు. ఇదన్నా కరెక్ట్గా ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది?
డెడ్ లైన్ పెడుతున్నారు కానీ ఆ డెడ్ లైన్లో ఉండేటువంటి సభ్యులు కానీ కమిటీ సభ్యులు కానీ ఆఫీసర్స్కు ఉండేటువంటి కమిటీలు కానీ ప్రధానమైనటువంటి పాత్ర వాళ్ళు పంపించే వరకు మాత్రమే ఉన్నది కానీ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్లో మాత్రం లేదు. ఇంప్లిమెంటేషన్ కావాలంటే టాప్ లెవెల్ అధికారుల నాయకుల ద్వారానే రావాలి తప్ప ఈ చిన్న చిన్న నాయకులు కానీ ఈవెన్ మినిస్టర్ లెవెల్లో కూడా పనులు జరుగుతలేమనేటువంటిది వాస్తవం. ఫైనల్గా చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక్క మాటలో చెప్పాలంటే మీ 3 లక్షల మంది రిటైర్డ్ పెన్షన్లకు సంబంధించి ఏ మాట చెప్తారు? సార్, నేను ప్రధానంగా ముఖ్యమంత్రి గారితో మనవి చేసేది ఏంటంటే 3 లక్షల మంది పెన్షనర్స్ మేమున్నాము. మా ఆరోగ్యం గురించే మేము అడుగుతున్నాము. మాకు ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్స్ మేము అడగడం లేదు. మాకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే దానంతా మంచి ఉపయోగకరమైనటువంటి విషయం ఏం లేదు. దీని పట్ల శ్రద్ధ వహించి దీన్ని గుర్తించి మా పట్ల దయదలిచి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తారని ఈహెచ్ఎస్ ఇస్తారని చెప్పి మనవి చేస్తున్నాను. ఇంకొక మనవి ఏంటంటే మాకు ఇచ్చేటువంటి డిఆర్ ఏదైతే ఉందో, డిఏ ఏదైతే ఉద్యోగస్తులకు ఇస్తున్నారో ఇది 28 నెలల పాటు ఇచ్చినట్టయితే ఎంతమంది సీనియర్స్ 75-80 సంవత్సరాలు ఉన్నటువంటి పెన్షనర్స్ ఉన్నారు, వాళ్ళు ఈ 28 నెలల పాటు డిఏ ఎలా తీసుకోగలుగుతారు? దీని పట్ల కూడా మీరు సానుకూలంగా స్పందించి ఒక బెనిఫిట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నమస్కారాలు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్స్ ఉన్నాము. సో మా ప్రాబ్లమ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఇప్పటికైనా ఏదైతే ఈహెచ్ఎస్ ఒక్క ట్రీట్మెంట్కి సంబంధించి ఏదైతే ఫ్రీ ట్రీట్మెంట్, క్యాష్లెస్ ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆ ఒక్క నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తే రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇటు జీతం రాక, అటు పెన్షన్ కూడా టైంకు రాక, అటు పిల్లాడి పెళ్ళికో అంటే అమ్మాయి పెళ్ళికో లేకపోతే అబ్బాయి చదువుకో ఖర్చు పెట్టుకుంటూ అదైతే మాకేదో వస్తే రిటైర్డ్ అయితే చాలా వరకు డబ్బులు వస్తాయని చెప్పి ఆశతో ఉన్నాం. బట్ ఇప్పుడు రిటైర్మెంట్ అనేది ఆ దగ్గరికి వస్తుంటేనే, ఆ డేట్ దగ్గరికి వస్తుంటేనే చాలామంది ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి ఉంది. సో రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగస్తులు చాలా వరకు భయపడుతున్నారు. కనీసం ఉద్యోగం అన్నా ఉంటే ఎవరైనా అప్పు అయినా ఇస్తారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కనీసం ఎవరు బయట అప్పు కూడా పుట్టట్లేదు. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో ఆలోచించి మా పెన్షనర్కి సంబంధించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటే చాలామందికి లాభం చేకూరుతుందని చెప్పేసి విశ్వనాథ్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.